ప్రియమైన దేవుని ద్వారా మరి దేవుని బట్టి మరి నూతన సంవత్సరంలో మరి సాధించుకున్నాను ఆయన నడిపించిన బట్టి దేవుని మన కలుగుగాక. మరి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దేవుని యొక్క నడిపింపు లేకపోతే ఏమీ చేయలేము. గత రాత్రి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నిద్రపోతుంటే ఒక అంశం అలా చాలా అంశాలు వస్తున్నాయి. ఆకటి ఇస్తుంటే మోకటి ప్రభు నీ చెప్తూ నాకు ఇది చెప్పు, అది నేను ఈ మొట్టమొదట నూతన సంవత్సరం నేను చెప్పాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దేవుడు బయటపరిచింది అంటే, దేవుని యొక్క మహిమార్థమై ఈ సంవత్సరం ఆయన ఎందుకు విశ్వాసం అందరూ ఏం చేయాలి? ప్రకాశించాలి, వెలుగుని ప్రసరింప చేయాలి. అంటే God created you to shine on this earth to bring the glory to Him. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న కారణం ఏంటంటే, మనం సొంత డబ్బా కొట్టుకున్నాకైనా ఏర్పాటు చేయలేదు, కానీ ఆయన నామ మహిమార్థమై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం మత్తయి సువార్త 5:10 వస్తే, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం గమనించినప్పుడు యేసు ప్రభువు మరి అనేక మంది జన సమూహం గుంపులు ఏం చేశారైనా కొండ మీద పైన ఎక్కాడు. అంటే ఆ పైన ఉన్నప్పుడు ఏమవుతుందండి? అందరికీ కనపడు. అంటే ఎత్తైన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క శబ్దం కూడా కిందకి, అంటే ఆ సేనాయ కొండ మీద నుండి ఆయన చేసినటువంటి ఆ యొక్క ఉపమానాలు అనొచ్చు, లేకపోతే సూక్తులు అయి ఉండొచ్చు, సూక్తి ముక్తాలు అయి ఉండొచ్చు. అది అయినప్పుడు కూడా సర్వ మానవాళికి అనుకూలమైనది, అనువైనది, ఆచరణ యోగ్యమై ఉన్నది. అందుకని చక్కగా వాక్యం బేదలను కనిపించేవారు మరి అనేక రకాలుగా ఆయన మరి అక్కడ మనకు చెప్పుకున్నారు. అయితే ఈ సేనాయ కొండ మీద చెప్పినటువంటి మాటలు 5 మనం గమనించినప్పుడు మరి విశ్వాసులుగా మనం ఏ రకంగా ముందుకి సాగలుగుతున్నాం. మనుషులు అందరూ చేస్తారు కదా సత్క్రియలు. క్రైస్తవులు అందరూ చేస్తారు తీరా. అయితే క్రైస్తవుడుగా ఈ నూతన సంవత్సరం చేసిందంటే, దేవుని చిత్తానుసారమైన క్రియలు నీవు చేసినప్పుడు యువర్ సెల్ఫ్ నాట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు చేసే పనిని బట్టి నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోగాని, దేవుడు నిన్ను వాడుతున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ తీసుకొస్తారనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అయితే మరి ఈ యొక్క ఉదాహరణ మనం గమనిస్తే, కొండ మీద కట్టబడిన పట్టణాలని మనం గమనించినప్పుడు రాత్రి ఎలా ఉంటుంది అనేది మరుపు కాబడుతుందా అందరికీ? అలాగే మన క్రైస్తవ జీవితం, మన కుటుంబాన్ని మనం గమనిస్తే, మనం వచ్చింది ఎక్కడి నుంచి, మన పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏంటి? ఉన్నతమైన స్థితే కదా. అంటే ఏంటి? ఒక కొండ ఎక్కడంత కష్టపడే పైకి, కానీ కొండకి ఎక్కిన తర్వాత శిఖరం ఎక్కితే సంతోషము. అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఎదిగేంటే, కొండ మీద రాకారము పట్టణం యావత్తు ఎలా కనపడుతుందో, అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను అట్టి విధంగా ప్రకాశించాలన్నా మరి ఆయన నిన్ను నన్ను వారికి నాకు ఇష్టపడుతున్నట్టే నీవు హృదయశుద్ధితో ఆయనను ఆరాధించి నీవు దేవుడికి సమర్పించుకోగలుగుతున్నావా? ఎందుకంటే వెలుగు ప్రకాశించాలంటే క్రైస్తవ జీవితమే లోకానికి వెలుగు. మరి సొంతగా వెలుగు వెలుగుతుందంటే మనకి మామూలు చీకట్లో నాకు ఇష్టపడతాం. సెల్ వచ్చినాయి కదా, రాత్రి లైట్లు నడిపే సెల్లైట్లు ఉపయోగించబడతారు. కానీ ఒక విషయం క్రైస్తవులు మనం ఏంటంటే, మన జీవితమే లోకానికి వెలుగు. ఉప్పు సారవంతం లేకపోతే ఎందుకు పనికిరాదు. అలాగే ఈ నూతన సంవత్సరంలో క్రైస్తవులుగా నువ్వు ఎంతవరకు సారవంతంగా ఉన్నావు? కోట్లో ఉప్పు వేసినప్పుడు కోట్లో ఉప్పు కనబడుతుందా? కలిసిపోతుంది. కానీ ఆ ఉప్పును వేసిన విధానాన్ని బట్టి రుచి. అలాగే క్రైస్తవ కుటుంబంగా, క్రైస్తవ బిడ్డలుగా ఈ సంవత్సరంలో నీవు ఎంతవరకు ఆయన వెలుగుని ప్రసరించేటువంటి బిడ్డగా ఉంటున్నావు? ఎందుకంటే మనుషుల ఎదుట ఈ వెలుగుని ప్రకాశింపాలి. అని జంతువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమనే పని కాదు. మనుష్యులు, మన తోటి వారు, కులమతాలకు అతీతంగా దేవుని ప్రేమను మనము చాటి చెప్పాలి. కులమతాలకు అతీతంగా దేవుడు చేసినటువంటి మేళను బట్టి ఆయన నామ మహిమార్థమై మనము ఆయనకు ఉపయోగపడడం ద్వారా ఆయన వెలుగును చీకటి నుంచి
ఈ దినాన అనేక వేల కోట్ల మంది ప్రజలు యేసుప్రభువు సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కారణం ఆ చీకటిని వారి యొక్క జీవితాల నుంచి అనేకులు సాధిస్తూ ఉన్నారు కాబట్టి వారు దేవుని వెలుగును నింపుకొని దేవుని నా మహిమార్థం లోపల ముందుకి సాగుతుండగా నీవు నేను ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి ఆలోచనతో మనం వెళుతున్నాం. వెలుగు ఆ లైట్ అనేది గ్రీకు భాషలో చెప్తే కోర్స్ అంటే యేసుక్రీస్తునందు మాత్రమే ఈ ఆత్మీయ వెలుగు ఉంటుందండి. ఆత్మీయంగా కలగాలంటే దేవునితో అనుసంధానం కావాలంటారు. అలాగే ఆత్మీయంగా నీవు ఎదగాలంటే యేసు ప్రభుత్వం నిన్ను నీవు ప్రక్షాళన చేసుకో. ప్రక్షాళన చేసుకుంటే ఆయన నీ కొరకు ఈ లోకంలో తన వ్యక్తులుగా చేసుకుని నిన్ను పాపము నీ తల్లి గర్భం ముందే ఆయన ఏర్పాటుకుని దేవునికి ఏ రకంగా ఆయన నామ మహిమాత్మ మరి ఆయన వెలుగుని ప్రసంప చేయగలుగుతున్నాం. ఎందుకంటే యేసు క్రీస్తుకి ఆత్మీయ వెలుగండి బయటకు కనబడదు. ఫ్లడ్ లైట్లో మహా అవుతారు కదా, మన ఇందులో పేపర్లో చదివా. చాలా మంది సినిమా యాక్టర్లు ఏం చేస్తారంటే పబ్లిక్లోకి వచ్చేటప్పుడట ఫుల్ మేకప్ వేస్తారంట. ఆ మేకప్ మీద కొన్ని లక్షలు ఇస్తారట. ఇదైనా చాలా మంది క్రైస్తవ మరి పెద్ద పెద్ద బోధలు కూడా ఎలా ఉన్నారు, వాక్యం పక్కన పెట్టేశారు. వీడు తయారైన ఎక్కువ శ్రద్ధ అంటే అక్కడ వెలుగు ఉంటుందా? రెడ్ లైట్ వెలుగు ఉండొచ్చు కానీ నీ ఆత్మీయ వెలుగు ఉండదు. కాబట్టి ఒక క్రైస్తవులుగా నీవేమైనావో ఒకసారి ఆలోచించు. ఆయన పిలిచిన పిలుపు ఏమైనదో నీకు గుర్తెరిగినప్పుడు గాడ్ విల్ యూజ్ యు మైటిలీ ఇన్ దిస్ ఇయర్. దేవుడు నిన్ను ఒక బలమైనటువంటి పనిముట్టుగా ఆయన వెలుగుకి మరి నామకార్థం ఆయన మహిమార్థమై ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 8:12 నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు కలిగిందని. ఎలాంటి వెలుగు అనేది? జీవపు వెలుగు. వెలుగు జీవపు వెలుగు అంటే ఇట్స్ గివింగ్ లైఫ్. Those who perish, those who cannot able to understand the love of God, those who are not able to understand the grace of God that made the people to receive life, living everlasting life. The great privilege God has given to us. నీకు నాకు ఆయన ఇచ్చిందండి జీవపు వెలుగుని. జీవపు వెలుగు ఎవరు ఉంటుందండి? జీవించేవాడి దగ్గర ఉంటుందా? చచ్చేవాడి దగ్గర ఉంటుందా? చచ్చిన సేవ మధ్య ఉంటుందా జీవం? జీవించడం అంటే నేను సృష్టిస్తూ ప్రాణంతో ఉన్నటువంటి వాడి ఓ జీవితంలో దేహంలోనే జీవం అనేది ఉంటుంది. కానీ అలాంటి జీవపు వెలుగు మనకు కనిపిస్తున్నాడు దేవుడు. దేవుడు నిన్ను ఎంత బలమైన పట్టుగా వాడటానికి ఇష్టపడుతుంటే నీవు ఆయనకు హృదయశుద్ధితో నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ఆయన వెలుగు మరి లోకంలో నీవు మరి పంచటానికి దేవుడు ఇస్తున్నాడు. షైన్ అంటే వెలుగు కదండి. దాన్ని ఇంకో గ్రీక్ భాషలో ల్యాంపు అంటే క్రైస్తవ జీవనం అంటే అనుదినము యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ముందుకి సాగాలి. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేశారు. మంచి శాతం పొందారు. శాతం వచ్చేసింది కదా, నేను ఉన్నానని ఏముంటుంది? ఒకసారి నాకు గొప్పగా లోపలంతా నేను నీకు ఇస్తానన్నప్పుడు యేసు ప్రభు పంపడ్డారా? ఏమన్నారు? సాతానా ఆయన గురించి వెళ్ళన్నాడు తప్ప ఆయన నోటితో శాసిస్తే సృష్టించే దేవుడు దాన్ని ఆ సాతాన్ని ఒకసారి కనుమరుగైపోదా. కానీ దేవుని స్వభావము ఆయన సృష్టించిన సృష్టి ఎలా, ఆయన సృష్టించి మానవుని ఎలా ఆయనకుంటే ప్రేమ. లూసిఫర్ నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే యోగులంతా గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? అప్పటికప్పుడు పరలోకం వెళ్తున్నాడు, వస్తున్నాడు. అంటే ఆయన మనలో మార్పు కోసమైనా ఎదురు చూస్తున్నాడు. ఒక విశ్వాసం, ఒక క్రైస్తవులుగా మనం ఎంతవరకు ఆయన వెలుగును నింపుకొని మనం చీకటి బ్రతుకుని జీవిస్తూ వెలుగుని ఏదో బాహ్య సంబంధం వెలుగుతో ముందుకెళ్తున్నావా? ఆత్మీయంగా నిన్ను నువ్వు వెలిగించబడినప్పుడు నీ యొక్క స్వభావము దేవునికి మరి ప్రతిరూపముగా ఉంటుంది. యేసయ్య నడవడికలు నీ అనుదిన జీవితం ఇతరులు గుర్తించగలిగినటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటే ఈ సంవత్సరం మనం ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 5:14 మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చటకై దీపస్తంభం మీద పెట్టుదు. అంటే మనకు దేవుడు రక్షింపబడిన తర్వాత మనం ఏం చేయాలంటే దీపస్తంభం కుటుంబం అందరికీ వెలుగు రావాలి కదా. మీరు రక్షింపబడితే మీ రక్షణను బట్టి నీ కుటుంబస్తులందరూ కూడా ముందు వెలుగులోకి. నేను అనేక మంది క్రైస్తవులు నేను మారానండి, మా ఆయన మారలేదండి, మా ఆయన అంతేనండి అంటారు. ఇట్ ఇస్ వెరీ రాంగ్. దేవుని యొక్క నడిపింపు నిజంగా నువ్వు అంగీకరిస్తే ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకుని ఉంటే
ఆయన వెలుగు నీలో ఉంటే నీ వెలుగు చీకటి చేస్తే చాలా దూరం. అందుకే అనేక మంది సాక్ష్యం వస్తే నేను మంచి తాగుబోతుందండి, తిరిగిపోతుందండి, వ్యభిచారండి, కానీ నా భార్య ఎందుకు నమ్మిందో నాకు తెలియదు. ఆయన వేసిందని కేవలం ప్రతిరోజు మోకరించి కన్నీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన కొన్ని సంవత్సరాలకి నా మనసుని హృదయాన్ని కదిలించి వేసి, అంటే తన భార్య అనేక సంవత్సరాలుగా భర్తకి విధేయత కలిగి భర్తని ఏమనుకోకుండా ఏం చేస్తాడా, ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన ఏమైంది, భర్త యొక్క హృదయాన్ని తాకి అతను ఏం చేశాడు, రక్షింపబడి దేవుని నమ్మకం భార్య భర్తలు ఎదురు సేవలు ముందుకి. అంటే మన జీవితము వెలుగుని నింపడానికి ఆయన ఏర్పాటు చేశాడు, కానీ చీకటిని నింపడానికి ఆయన ఏర్పాటు చేయదు. కాబట్టి మన జీవిత విధానంలో ఏ రకంగా వెలుగిచ్చేటువంటి వెలుగున్నామా, అయితే వెలుగు అనేది తన వెలుగు వస్తుందా, కొవ్వొత్తు ఉంది, కొవ్వొత్తిని ఎవరో వెలిగించాలి కదా. అంటే నీ సొంత డబ్బలు ఏదైతే నాకు పాస్టర్ పదాలకు అర్థం తెలుగు కొన్ని పదాలే వాడతాను. అందులో ఏమవుతుందంటే ఒక కొవ్వొత్తి వెలిగిస్తే తప్పది వెలుగునిస్తుందను ఏ రకంగా హరించుకుపోతుండదో క్రైస్తవ జీవితం కూడా అయితే. లోకానికి నీవు వెలుగుగా వస్తున్నప్పుడు నీవు కనపడవు, కానీ వెలుగు మాత్రమే ఇతరులకు కనపడేటువంటి స్థితి ఇస్తారు. అందుకని క్రైస్తవ జీవితం ఇక్కడ నిత్య జీవితం పరలోకం అన్నది కాదు. ఈ లోక శాస్త్రం కాదని మనకు తెలుసు. మహా అయితే 70, 80, ఆ తర్వాత నేను ఎదుగు బతుకుతున్నాం అనుకుంటాం. ఇప్పటికీ 50 దాటిగా బాధ అనిపిస్తుంది కదా. ఇది వాళ్ళు బతికలు ఉన్నాడా, అనేక మంది తల్లిదండ్రులు పరిశీలిస్తాం సార్, కష్టపడి కానీ పెంచాం సార్, అప్పులు చేసి నాన్న కష్టాలు పడి పిల్లలు చదివించాం సార్. ఈరోజు మా పిల్లలు మా మాట వింటలేదు సార్, మాకు ఎదురు చూస్తున్నారు సార్, అసలు బ్రతికెందుకు అనిపిస్తుంది సార్. నిజమే, క్రైస్తవ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి నూతన సంవత్సరంలో తన జీవితంలో ఏం జరిగింది చెప్పి రాసుకున్నాడంటే, ఏం రాసుకున్నాడంటే, నాకు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు, నా కుమారుడు చనిపోయాడు, నా తల్లి చనిపోయింది, ఈ నూతన సంవత్సరం నాకు దేవుడు ఏమి ఇచ్చాడు. అంత నా భార్య అది చదివి రాసిందంట, నీ తల్లి నీకు ఆ ఆపరేషన్ చేయకపోతే ప్రతిరోజు నెప్పని ఇలాగ నాకు కొట్టుకునేవాడు, నాకు దేవుడు చేశాడు ఆపరేషన్ చేయడం ద్వారా నీకు పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు. మీ తల్లి 90 ఏళ్ళు దాటింది కాబట్టి ఇంకా ఆవిడ తన కాళ్ళ మీద నిలబడలేదు కాబట్టి చక్కగా దేవుని యందు జీవించింది. నీ కుమారుడు మరి దేవుని నమ్ముకున్న తర్వాతే యాక్సిడెంట్ లో చనిపోయాడు కాబట్టి అతను అడిగాడు నిత్య జీవానికి వెళ్ళాడు కాబట్టి నీవు దేవుడిని స్తుతించు, మహిమపరచు. What a wonderful testimony God has given to us. In our life, the pains will come, but still, when it's gone to the God will make you to shine on this earth, His glory, for His glories. అందుకనే కష్టాలను మనం విడిచిపెట్టే దేవుడు కాదు, నష్టాలను విడిచిపెట్టే దేవుడు కాదు, మనం తోడుకునేటువంటి దేవుడు. ఈ సంవత్సరం యావత్తు తోడుగా ఉంది, ఆయనకు వెలుగుగా నిన్ను నన్ను వచ్చేస్తుంటే దీపము మరి స్తంభం దీపం గురించినట్టు నీవు వెలుగు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకంటే చీకటి అనేది క్రైస్తవ కుటుంబంలో ఉండకూడదండి, కానీ సాతాను ఎప్పుడు చీకటి తీసుకొస్తుంది. దేవుడు వెలుగు కమ్మంటే నీలో వెలుగెలగదు, వెలిగే వెలుగును కూడా ఏం చేస్తుంది, ప్రకాశం కూడా ఆర్పేస్తుంది. కుంపడి మీద నీళ్ళు పెట్టి పొయ్యిలో నీళ్లు పోస్తారంట, అప్పుడు నీళ్ళే వెలుగుతాయి కాకుండా. అలాగే ఇదేనా అనేక మంది క్రైస్తవ కుటుంబాల జీవితం చేస్తే దేవుడికి పెద్ద ప్రఖ్యాతమైన వారు ఉన్నారు, కానీ వారి జీవితాల్లో చీకటి, ఆ చీకటి వారికి మనశ్శాంతిని లేకుండా చేస్తున్నది. వాళ్ళు పిలిచిన పిలుపు తెలుసుకొని అంధత్వంలో వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుడి వాక్యం ఉంటుంది, దేవుడి యొక్క అప్లికేషన్ అంటారు. అక్కడ ఆనందం చూడద్దు, నువ్వు దేవుల్లో ఏమైనా చూసినప్పుడు దేవుడు ఈ జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. సత్క్రియలు చేయటకు మనలను ఇచ్చాడు, చెడు పనులు కాదండి. ఒక పెద్ద ఆయన క్రైస్తవుడు, ఒక దగ్గర 2 రూపాయలు పెట్టి తీసుకుంటాడు, ఇంకొకరికి 5 రూపాయలు ఇస్తాడు. ఇది 2 రూపాయలు వడ్డీ తీసుకొని ఇంకొకరికి ఎవరికి ఇస్తాడు, 5 రూపాయలు వడ్డించి 3 రూపాయలు ప్రభుత్వం ఆశ్రయించాడు. 3 రూపాయలు కాదు, మనసు మీద మంచిగా మిగతా పడినాడు. అది సత్క్రియలు కాదు. అదేమంటే నేను 2 రూపాయలు 5 రూపాయలకి ఇచ్చాను అన్నాడు, కానీ అది తప్పు, నీ సొంత ఆలోచన కాదు. సత్క్రియ అంటే అది దేవుడి నుంచి వస్తుంది. సత్క్రియ అంటే దేవుని నామం మహిమతో చేస్తే, కానీ మన సొంత పనులు మనం చేయమనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే మంచి పనులు, గుడ్ అంటే గ్రీక్ భాషలో కలాస్ అంటే అందమైనది, విలువైనది, శుద్ధులకు అరుపుమైనది మంచి పని. మంచి పనికి ఏమిటంటే అందమైనది.
అని మనం చేసిన మంచి పనిని బట్టి ఇతరులు సంతోషపడతారు లేదా? మరి అదే సమయంలో విలువైనది అవసరమైంది ఒక్క 10 రూపాయలు తక్కువ వచ్చింది, ఆ 10 రూపాయలు కట్టకపోతే చదువుకున్నట్టు అడ్మిషన్ సీట్ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 10 రూపాయలే 1 కోటి రూపాయలు విలువగా. అంటే నీవు చేసే సత్క్రియలు అనేక మంది అవసరాలను తీరుస్తూ ముందుకి తీసుకువెళ్తాయి. కాబట్టి మన జీవితాన్ని ఏ రకంగా మరి సంవత్సరం ముందుకు వెళ్ళాలనుకున్నాం, బహిరంగ పరచబడాలి, దాచుకోకూడదండి. ముంత కింద పెడితే దీపం వెలిగిద్దా? కొంచెం కింద పెడితే దీపం వెలిగిద్దా? దీప స్తంభం మీద పెట్టాలి. దేవుడు అటువంటి స్థితిస్తాడు. నిజమే, కొండ మీద ఉన్నటువంటి గృహాన్ని ఎవరైనా మరుగు చేయగలరా? అలా దేవుడు నిన్ను నన్ను ఆరోగ్యతరిస్తే ఇంకా నేలవారి చాప మీద నాకు 50 సంవత్సరాలు ఉందా? దేవుడు ఇచ్చిన దానిని బట్టి మనం సంతోషపడినప్పుడు ఇంకను అనేక రకాలుగా ఆస్వాదించి 10 మందికి మార్గదర్శనంగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. తోటమాలి ఉన్నాడు, చెట్లు పెంచుతాడు. పెంచినప్పుడు తోట చెట్లు ఏం చేస్తాడు? తీసుకుంటాడా? పెరగట్లేదని చెప్పి పీకి పారేస్తాడా? ఆశతో పెంచుతూ ఉంటాడు. అలాగే ఆ అభివృద్ధి చెందడానికి ఇష్టపడతాడు. క్రైస్తవ జీవితం కూడా ఇలాంటిది. ఆత్మీయంగా మనం ఎవరికి చేయడానికి చేసుకున్నప్పుడు ఒక తోటమాలలాగా శ్రమ పడుతూ ఉంటాడట. సరే ఇంకో సంవత్సరం చూద్దాం, ఫలించి అభివృద్ధి చెందింది. అలాగే నీ నాయన ఇంకో నూతన సంవత్సరం కానివ్వండి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క పనికిరానటువంటి ఆ యొక్క ఏంటంటే స్టెమ్స్ని, చెట్టు యొక్క మరి కొమ్మల్ని నరికి తీసివేసేసి ఇంకా మనల్ని అభివృద్ధి పరచడానికి ఆయన ఇష్టపడుతుంటే మనం దేవునికి సమర్పించడానికి ఇష్టపడుతున్నామా? ఎందుకంటే దేవుని మహిమ కిరీటాన్ని మనం కలిగి ఉండాలి. కేవలం వెలుగే కాదు, మహిమ కిరీటం. అంటే మన తెలుగులోనే కృష్ణ భర్తలు డబ్బులు చేసుకుంటారు కదా, చిన్న పెడతారు. కానీ క్రైస్తవ జీవితం అంటే మన తెలుగు దేవుడు అంటే మనకు అలంకరిస్తాడన్న దాని మహిమను స్థిరపరచడానికి అటువంటి గొప్ప అవకాశం దేవుడు మనం కనిపిస్తే మనం ఏం చేస్తాం? మన జీవితం దేవుని వైపు సజీవ సాక్ష్యం ఉండాలి. ఇతరులకు దేవుని నామానికి మరి మనం ఉదాహరణగా మనమే సజీవ సాక్షులకు దేవుని నామంతో అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన జీవితం పారదర్శకంగా ఉండాలండి. మడిగిడి అంటే కొంతమంది రూల్స్లో బతుకుతుంటారు కదా. ఏంటంటే యేసు వారు ఇచ్చారు, లేకపోతే అవును కదా 10 ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞల ప్రకారం జీవించాలి లేదు అని కాదు. మడి కట్టుకొని నిన్ను నీవు నియంత్రించుకోవద్దు. కానీ దేవుని ఆత్మతో, దేవుని యేసుక్రీస్తు తండ్రి అయ్యా యేసయ్య నా కొరకు వచ్చావు, నన్ను నీకు నీ రక్తం పరిశుద్ధించావు, నేను నీకేం చేయాలి? ఈ సంవత్సరం నేను నీకు ఏ రకంగా ఉపయోగపడతాను? నన్ను ఉపయోగించుకొని నీ నామానికి మహిమ తెచ్చేటువంటి ఆ భాగ్యత, ధన్యత నాకు అనుగ్రహించినప్పుడు గాడ్ నెవర్ లీవ్ యు అలోన్. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. 10,000 మందిని కూడా నా ప్రియుని చూస్తున్న సోహులాగా మన యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? ఆయన నామం అర్థమై మరి అనేక రకాలుగా వాడుకుంటూ ఇష్టపడుతుంటే మనం ఎంతవరకు మరి పారదర్శకంగా చేస్తున్నాం? మరి నీ గృహం మందు, నీవు పనిచేసే ప్రాంతం మందు, నీ సమాజం మందు నీవు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమను, వెలుగును చెప్పగలుగుతున్నావా? చూపించగలుగుతున్నావా? ఎందుకంటే మంచి పనులు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మోసం పనులు, దుర్మార్గం పనులు, క్రియలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని ఉద్దేశం కలిగి మనం జీవించాలంటే దేవునితో అనుబంధం కలిగింది. అనుబంధం అంటే అవసరం. టీవీ సీరియల్ ఒకవేళ కరెంటు పోయినా జనరేటర్ పెట్టుకుని వస్తారు జనాలు, అనే కదా. ఎందుకు? అమ్మో సీరియల్ మిస్ అయిపోతే, ఒకప్పుడు టెక్నాలజీ ఎలా ఉండేదంటే రికార్డింగ్ సిస్టమ్ లేదు కదా. ఇప్పుడంటే రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, 1 వీక్ కాలుతుందంతా తెలుసుకోవచ్చు నీకు ఎప్పుడు కాలినప్పుడు. ఈ లోక సంబంధమైనది నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నిన్ను రక్షించి నీకు ఒక మరి ఆ కొండ మీద గృహలాగా ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి దేవునికి నీ ఎంతవరకు ఉపయోగపడుతున్నావు? మత్తయి 10 మనల్ని గుర్తుంచుకుంటున్నది మన జీవితం సజీవ సాక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప మత్తయి 6 అధ్యాయం 1-4 చెప్పినట్టుగా మనుషులు కనబడడం వల్లని మనము క్రియలు చేయకూడదు. కొంతమంది సరే పేరు కోసం చేసుకుంటారు. నిన్న వాకింగ్ అంటే పబ్లిసిటీ ఎక్కువైపోయింది. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు తోడుకున్నారు ఏమంటే, ఇఫ్ యు బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ మీ ఐ విల్ మేక్ యు షైన్ అండ్ సెట్. అదే ఇప్పుడు యాటమిక్ పవర్ ఎలా ఉంటుందండి?
Is it possible for us to compare? It is not possible. The same way, once you decide, God, who am I? Why I am here? Please let me know and do your will. Because God always makes you to do good things, not the bad things. So, such a God is with us. Let us make and dedicate again ourselves. నిజమే, ఎందుకంటే కొన్ని సంవత్సరాల అనేక ఇబ్బందులు వచ్చింటాయండి. ఆ ఇబ్బందులు కూడా మనల్ని కాపాడాడు. మన రాష్ట్రం మన రక్త సంబంధికులు అనేక మంది మరి ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవచ్చు. అనేక మంది మరి జీవితాలు అనేక ఇబ్బందులుగా ఉన్నప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, హక్కులు చేసుకొని 20వ సంవత్సరం ఆయన వెలుగును ప్రకాశింపజేయడానికి నిన్ను నన్ను తీసుకుని ఉంటే నిన్ను ఆయన సమర్పించుకుంటామా? ఇది ఎక్కువ ప్రార్థన చేయమని నేను అంటే గంటల ప్రార్థన చేయమని అన్న కానీ హృదయశుద్ధితో దేవుని అడిగితే దేవుడు తన వెలుగుని మనకి తన మనకాన్ని వెలిగించుకున్నాడు. ఆ వెలుగుని నింపేటువంటి దాని పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి దహించగిలాగా ఏం చేస్తాడు, మనం ఆరిపోయిన నిత్యము వాక్యంలో మనం ఉత్సాహం చేస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి సమస్త చెడు క్రియలను తీసివేసి ఆయన వెలుగును నింపుతాడు. ఆ వెలుగే మన జీవితంలో మనం చేసేటువంటి మంచి క్రియలు. ఆ విధంగా ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నాం. ఎందుకంటే దేవుడు చాలాసార్లు ఆశ్చర్యపోతున్నాడు. కొండ మీద ప్రసంగించడానికి మరి ఆయన బిడ్డలుగా ఆయన్ని ఎత్తైన ప్రాంతంలో ఉన్నతమైన స్థానాల్లో ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆయన వెలుగుని కలిగి లోపల ముందుకు 10 మందికి మార్గదర్శకంగా దేవుడు ఇచ్చిన వాక్యం తెచ్చిందాక ఈ సమయంలో